సమస్త భూతములను పాలించువాడు శ్రీరాముడే. అందుచే సాక్షాత్తు సర్వలోకేశ్వరుడు శ్రీమన్నారాయణుడే రాముడిగా దిగి వచ్చినాడు అని ఎరుంగవలెను. సృష్టింపబడిన ప్రతి వస్తువు భూతమందురు. అట్టి భూతములు శరీర భేదములచే 4 విధములుగా ఉందురని చెప్పుదురు. దేవతలు, మనుష్యులు, తిర్యక్కులు, స్థావరములు అన్నిటినీ రక్షించువాడు శ్రీరాముడే అనగా శ్రీమన్నారాయణుడే. వానికన్నిటికీ అనిష్టము తొలగించువాడు. అనిష్టము అనగా ఇష్టమును ఇచ్చువాడు. ఇట్లు పాలించుట తనకు కొరకు కాదు, తాను పూర్ణుడు. తాను వానిచే పొందవలసినది ఏమీ లేదు. పాలించుటకు శ్రమించుట లేదు. భోగభాగ్యములు పరిపూర్ణంగా ఉన్న రాజులు వినోదనమునకు ఆయా పనులు ఆటలు ఆడుదురు. అట్లే మాటలతో వినోదించుచుందురు. అట్లు ఈ సమస్త ప్రాణికోటిని సృష్టించుట, రక్షించుట, లయము చేయుట అతనికి ఒక వినోదము. సృష్టించబడిన మనము బాధలు అనుభవించుచుండగా అది అతనికి వినోదముగా ఉండుతగున అని శంక కలగవచ్చును. బాధగా ఉన్నను రక్షించుట తన కర్తవ్యం కనుక పిల్లవానికి చదువుకుంట కష్టంగా ఉన్నను తల్లిదండ్రులు చదివించినట్లు, వాని పోషణమునకై అవసరమైన పాలు పోసినను పసివాడు ఏడ్చినట్లు అది మనకు రక్షణము అని తెలియక బాధపడుచున్నాము. అనాదిగా ఎన్నో పుణ్యపాపములను చేసిన వారము మనము అందరము. ఆ పుణ్య పాప ఫలము అనుభవించుటకు శరీరంలో ఉండవలెను. శరీరములు లేనిదే కర్మ చేయజాలము. కర్మలను చేసిన గాని వెనుకటి కర్మల ఫలితము తేరదు. అందుకు కర్మలు ఆచరించి వెనుకటి కర్మల ఫలమును అనుభవించి క్రొత్తగా సంపాదించక భగవానునికి ప్రీతిని కలిగించి ఈ శరీరములను అంతమొందించుకొని భగవాన్ని చేరుటకు సాధనము ఈ శరీరము. దీనిని వసంగుట ఉపకారమే గాని అపకారం కాదు. కానీ కొంత మనకు శ్రమ ఉన్నట్లు కనపడును. అజ్ఞానముచే కానీ అతడు సర్వజ్ఞుడు కనుక సకల ప్రాణులు యందు ఉండు దయచే వాత్సల్యముచే వారు చేసిన కర్మను అనుభవించుటకు తగిన శరీరములను వసంగును. అట్లు సృష్టించుటచే కానీ రక్షించుటలో కానీ సంహరించుటలో కానీ అతడు ఏమియో శ్రమపడడు, సంకల్పము మాత్రమే చేయును. దీనిచే శ్రమ కలుగదు కనుక లీల అందురు. శ్రీరాముడు సర్వ జగత్కారణము అయిన తత్వము. అందుచే అతడే సకల భూత పరిపాలనము చేయువాడు. అది ఒక లీలగా చేయువాడు. అందుచే మన ఎదుట అచ్చామూర్తిగా నిలిచి ఉన్న భద్రగిరి దాశరథి సకల జగత్కారణమైన తత్వమే. విషాదవల్లి కాచ్ఛేద అనగా భగవానుడు ఇట్లో సృష్టి స్థితి లయములను చేసి విషాదము అనడి లతలను ఛేదించును. దుఃఖములకు కారణములు పాపములు. అడవిలో రకరకముల తీగలు విడదీయుటకు వీలు కాకుండా అల్లుకొని ఉన్నట్లు ఆత్మలకు దుఃఖములు ఆధ్యాత్మికములు, ఆది భౌతికములు, ఆది దైవకములు ఎన్నో అలుముకొని ఉండును. వారిని భగవానుడే ఛేదింపవలెను. మనము మన దుఃఖములను తొలగించుకొనలేము. దుఃఖములకు కారణములైన పాపములను ఎరుంగజాలము. తొలగించుటకు సాధనములుగా ప్రాయశ్చిత్తములు చేసుకొనలేము. ఛేదించువాడు శ్రీరాముడే అని విశ్వసించి అతడే శరణము అని నమ్మి ఉండిటియే చేయవలెను. విషాదములు తమంత తామే తొలగిపోవును. కరుణాసముద్రుడు భద్రాద్రి రాముడు చక్కగా మన దుఃఖములను ఛేదించును, ఆనందమును ఆవిర్భవింపజేయును. ధరాధినాథకుల సింధు సుధామయ పాద. అతడు శ్రీరామచంద్రుడు కదా. చంద్రుడు కిరణములతో నిండుగా పున్నమి నాడు ప్రకాశింపగానే అమృతమయములగు తన కిరణముల స్పర్శచే సముద్రము పొంగును. సముద్రము ఉప్పొంగుటకు చంద్రపాద స్పర్శ కారణము. సూర్యవంశము ఒక సముద్రము. అందు ఎందరో మహానుభావులకు రాజులు జన్మించినారు. ఆ కులమే ఒక సముద్రము. ఆ సముద్రము పొంగి పొర్లునట్టు చేయనది శ్రీరామచంద్రుని అమృతమయమగు దివ్యపాద సంబంధము. ధరాధినాథ కులము ఇక్ష్వాకు వంశము. అదే ఒక సముద్రము. దాని నుండి ఆవిర్భవించి దానికి శ్రీపాద సన్నిధిచే ఆనందము కలిగించువాడు శ్రీరాముడు. చంద్రుడు అమృతమయములగు కిరణములు గలవాడు. మన శ్రీరామచంద్రుడు కూడా సుధామయ పాదుడే. అమృతమయ శ్రీపాదములు గలవాడే. పాదము అనగా కిరణము, చరణము అని 2 అర్థములు.
అమృతమయమగు కిరణములు గలవాడు చంద్రుడు. వాటిని దేవతలు ఆస్వాదించుచుందురు. రామచంద్రుని చరణంలో కూడా సుధామయములు అమృతమయములే. ఆ పాదములను సేవించిన వారికి మృత్యువు ఉండదు, అమృతత్వమును లభించును. వానిని పొందుట మోక్షమును చేయుటకు సాధనము కాదు, ఆ పాదములను చేరుటయే మోక్షము. అందుచే ఆ పాదములు అమృత ప్రచురములు. అమృతమే నిండుగా నుండి అమృతమే తాము అయినవి. శ్రీరామచంద్రుని దివ్య చరణారవిందనములు సేవించిన వారు ఇక్కడనే అమృతతత్వమును పొందుదురు. నృత్య గీతాది వినోద. శ్రీరామును సేవించి పాదసన్నిధిని చేరిన వారు అతనికి ఏమీయూ అర్చింపనవసరము లేదు, చేయనక్కరలేదు. అతడు సత్యకాముడు, సత్య సంకల్పుడు. కోరదగిన పదార్థంలో అన్నయు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండును. ఏది ఎట్లు కావాలనో అతడు అనుకొనినో అది అట్లు సిద్ధమై ఉండును. అందుచేత భగవంతుణ్ణి చేరువారు చేయునది ఒక్కటే, ఆ స్వామి దివ్యమంగళ రూపము. దివ్యమంగళ గుణములను సేవించుచు పట్టలేని ఆనందముచే ఒకచోట కాలు నిలపలేక ఎగిరి గంతులు వేయచ్చు. ఆ గుణములను అవసుడు అయ్యి పాడుచుండుటయే ఉపనిషత్తు ముక్తి పొందిన పురుషుడు సామగానము చేయుచుండునని చెప్పును. ఏతత్ సామగానాస్తే హా ఊ ఆ ఊహా ఊ. ముక్తి నొందిన పురుషుడు సామములను గానము చేయుచు ఉండునట. ఆ నృత్యము గానమే భగవానునికి వినోదము. మన భద్రాద్రి రాముని సన్నిధిలో రాత్రి సంకీర్తనము నిత్యము జరుగుచుండును. రామదాసు, తూము నరసింహదాసు మొదలగు మహాభక్తులు గీతములతో స్వామిని అలరించినారు. అటు సేవనే స్వామి వినోదముతో అనుభవించును. కరుణా సముద్రులకు ఆ భద్రాద్రి రాముని నిత్య కైంకర్యము లభించుటకు మనము ఏమీయూ చేయనక్కరలేదు. ఆ స్వామి కీర్తిని గానము చేసినా చాలును, చేయుదుము. ఆరులకెల్ల మ్రొక్కె వినితాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి కవి సత్తములను వినుతించి కార్య సౌకార్యమెలర్పనొక్క శతకంబొనగూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దశరథి కరుణాపయోనిధి. రామదాసు గారు 5 పద్యములు అయిన తర్వాత ఒడిలపై స్పృహ కలిగిన వారు అయినారు. తాను ఏమి చేయుచున్నారో ఒక్కసారి గుర్తుకు వచ్చినది. ఒక్కసారి అనుభవ ప్రవాహమును ఆపుకున్నారు. తాము ఏమి చేయదలించినారో చెప్పుచున్నారు. రామ దాశరథి దశరథనందన జానకీ జాని కౌసల్యాప్రియ తనూజ కరుణా సముద్ర. అనుభవమును ఆపుకొనలేక నీపై 100 పద్యములు రాయవలను అని సిద్ధపడుచున్నాను. నేను ఎవ్వడును వ్రాయుటకు నాకు ఆ శక్తి ఎక్కడిది? నాకు నిన్ను ఎరింగించిన వారు మా ఆచార్యులు రఘునాథ భట్టరు వారు. వారిని స్మరించి వారికి అంజలి ఘటించి శతకమును ప్రారంభించవలెను. కానీ నిన్ను చూచిన అనుభవ ప్రవాహం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి ముందుకు లాగివేసినది. వారికి అంజలి ఘటింపకుండా నీ గుణములను చెప్పుటకు ఆరంభించినాను. చేసిన అపరాధమునకు భాగవతుల సన్నిధిలో సాష్టాంగ ప్రణామము చేసి క్షమార్పణ చేసి అప్పుడు మా ఆచార్యులకు రఘునాథ భట్టరు వారికి అంజలి ఘటించెదను. ఆచార్యులను వదిలి ముందుగా భగవద్గుణములను క్రమము మరిచి ఆవేశమునకు లోనే పలికి తిని మా ఆచార్యుల వద్ద నా తప్పుని ఓ ఆర్యులారా మీరు విన్నవించి క్షమింపజేయుడు. శరీరమంతయు భూమికి తాకునట్లు బాగుగా వంగి మ్రొక్కెదను అనగానే మహాభాగవతులు అట్లే చేయము అన్నట్లు తల ఊపిరి సైగ చేసిరి. నేను లేచి నిలచి ఆచార్యులకు రఘునాథ భట్టరు వారికి అంజలి ఘటించినాను. ఇప్పుడు కానీ భగవద్గుణగానము చేయుట తగదు. ముందు భాగవతులను సేవించవలెను, తర్వాత ఆచార్యులను సేవించవలెను. ఆచార్యులను సేవించిన పిమ్మట భగవాన్ని దర్శించి విన్నవించవలెను. కానీ తాను ఛందోబద్ధముగా వ్రాయుచున్నాడు కనుక దాన్ని తనకు అనుగ్రహించుచున్నాడు అని ఉత్తములకు కవులను ముందుగా స్తుతించుచున్నాడు. ఇప్పుడు తాను చేయబోవు కార్యము తనకు సులభముగా చేయ అవకాశము ఏర్పడినది. భాగవత ఆచార్యుల అనుగ్రహము లభించినది
కవిసత్తముల అనుమతి లభించినది. పొందుపరచవలసిన భగవద్దృశ్యమును వారు అనుగ్రహింపగా కవులు శబ్ద అర్థములను కూర్చొని తీరును కుదురు పరుపక ఇంకా చేయవలసిన పని శుభకరము అయినది, సుఖకరము అయినది. శతకములు రాయట ఒక ప్రక్రియ. భక్తిభావము పొంగునట్లు ఎందరో శతకములను రచించిరి. అట్టి శతకమును దాశరథి కరుణాపయోనిధి అనిడి మొకుటముతో ప్రారంభించుచున్నాను అని రామునితో విన్నవించుచున్నాడు. నేను ఈ 100 పద్యములు విన్నవించుచున్నప్పుడు నీవు పరధ్యానముగా ఉండరాదు, దాని యందే మనసు నిలిపి ఉండవలెను అని తాత్పర్యమున గ్రహింపుము. తాత్పర్యమనగా తత్పరత్యము. దాని యందే మనసును నిలిపి ఏకాగ్రముగా నుండుట. 100 అంకె తాత్విక భావమును ఆవిష్కరించు సంఖ్య. 100 ముందు అంకె 2 9లు అనగా 99. 100 అంకె ఆ 99కి 1 చేరిన తర్వాత 2 9లను నిండుగా ఉండునట్లను లేనట్లను చేసి తన పక్కన చేర్చుకొని 100 ఉండును. ఇది ఏ తత్వజ్ఞానము. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అన్నవి 3 తత్వములు. ఈ 3 తత్వములు ఇందు ఈశ్వర తత్వము ప్రధానమైనది. దానితో చేరి విడదీసి వేరుగా చూపుటకు వీలుకాక కలిసి ఉండునవి జీవ ప్రకృతి తత్వములు. ఒకటితో చేరగానే అందు 2 9లు ఉన్నవి గాని ఉన్నట్లు వేరుగా తీసి చూపుటకు వీలుగా లేకుండా చేరి ఉన్నవి. ఒక వస్తువులో రంగు రుచి ఉండును. పండు చూచినప్పుడు రంగు కనపడును, రుచి ఆస్వాదించబడును. పండు లేకుండా రంగును మాత్రము చూడజాలము, రుచిని మాత్రము ఆస్వాదింపజాలము. ఇది ఏ జీవ ప్రకృతి తత్వముల యొక్క స్వభావము. భగవతత్వముతో చేరినప్పుడు అందు 2 ఉన్నవి వేరుగా చూపుటకు వీలుగా ఉన్నవి కావు. 2 9లు 100లో ఉన్నవి కానీ అవి 2 ఉన్నట్లు వేరుగా కనపడవు. ఈ తత్వరహస్యము 100 సంఖ్యలో కనపడునని భక్తితో భగవంతుణ్ణి కీర్తించిన వారు శతకములు రచించిరి. స్వామి, నేను నా శరీరము కూడా నీతో కూడా ఉండునవే, లేనిచో లేనివి అని భావము. ఈ దాశరథి శతకము మన హృదయంలో భక్తిని కలిగించును, వృద్ధిని పొందించును, రజస్తమస్సులను తగ్గించును, సాత్వికతను పెంపొందింపజేయును. నిశ్చలమైన మనసుతో దీన్ని చదివినవాడు శ్రీరాముణ్ణి దర్శించును, చెప్పరాని ఒక అనుభూతి కలిగించును. చదివి తరింతుము. మసగొని రేగు బండ్లకను మౌతికములు వెలవోసినట్లు దుర్వ్యసనము చెంది కావ్యము దురాత్మలకిచ్చితి మోసమయ్యా. నారసనకు భూత వృత్తి సుకరంభుగ చేకూరునట్లు వాక్సుదారసములు చిల్క భజ్యముఖరంగమునందు నటింపవయ్య సంతసమును చెంది భద్రగిరి. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి శతకము ప్రారంభించుచు ముందుగా భాగవతులకు ఆచార్యులకు నమస్కరించినాడు. ఇప్పుడు తానింతకాలము తాను రచించిన గ్రంథములో భగవంతునకు సమర్పింపక ఇతరులకు అర్పించినందుకు వాపోవచ్చు తన వాక్కుకు పవిత్రతను కల్పింపమని భగవాన్ని ఆర్థించుచున్నాడు. విలువగల ముత్యముల విలువ తెలియక రేగుపండ్లపై వ్యామోహము చేత జిహ్వచాపల్యము చేత ముత్యముల విలువను రేగుపండ్లు అల్పత్వమును గుర్తింపలేక వెల ఇచ్చి రేగుపండ్లు కొనుట ఎంత అవివేకము. సర్వేశ్వరుడు ఏ ప్రాణికి లేని విలువగల వాక్కును మానవునికి వసంగినాడు. దానిని భగవంతుని విషయంలో ప్రవర్తింపజేయ బుద్ధిని వసంగినాడు. వాని గుణములను కీర్తించి వాని నామములను ఉచ్చరించినచో శాశ్వతమైన ఆనందధామమును పొందవచ్చును. కానీ ఆ వాక్కును లోకంలో క్షుద్రములైన అర్ధకామముల యందు ఆశచే ఇతరులను గూర్చి వినియోగించుచే అనర్థము వచ్చును. చివరకు నరకమును పొందుదురు. వాక్కు దైవీ వాక్కు అని అసురీ వాక్కు అని 2 విధములుగా ఉండును. సత్వగుణము గలవారు దైవీ వాక్కును ఉపయోగించరు, అసురీ సంపద గలవారు అసురీ వాక్కును ఉపయోగించరు. దైవీ వాక్కు ముక్తినొసంగును, అసురీ వాక్కు కలహమును మృత్యువును కలిగించును. అందుచే వాక్కును వినియోగించుకొనుట కూడా ఒక విధమైన తపస్సు అని భగవద్గీత చెప్పినది. ఇతరులకు మానసికమైన ఆందోళనను కలిగించని మాట సత్యమును ప్రియమును అగునట్లు మాట్లాడే మాట వాగ్మయ తపస్సు.
అటి వాక్కుతో కావ్యమును రచింప నేర్పు కలిగిన కవులు ఆ కావ్యమును ధనాపేక్ష చేయలేదా? కీర్తికాముకులైన క్షుద్రులైన మానవులకు వసంగి వారి వలన క్షుద్రమైన ప్రయోజనమును పొందుదురు. కానీ కావ్యము రచించుచు శక్తి భగవదనుగ్రహముచే గాని లభింపదు. దానిని దుర్వినియోగపరచుకొని రాదు. రాజులు ఇచ్చినను ఎంత ద్రవ్యమిత్తురు, ఇచ్చినను అది ఎంత కాలంకు సరిపోవును. మానవులలో లేని గుణములను ఉన్నవి అని చీపి కాలవాన్ని పొండరీకాక్షుని, లోభిని ఉదారుడని, కురూపిని మన్మధుడు అని స్తుతించుటచే వచ్చడి హాని ఎంతదో తెలియక 2-3 రోజులు భక్తికై మానవుని కీర్తింతురు. మనుషులు అల్పములైన అర్థములు ఇచ్చువారు. భగవానుడు సర్వఫలప్రదుడు. అతనిని ఒక్కసారి మనసారా స్తుతించినచో తనతో సమానము గుణమును ఇచ్చి తన పదవిని వసంగును. అట్టి వాణిని కీర్తింపక తాను రచించిన కావ్యమును నీచులకు మానవులకు అర్పించిన వాడు ముత్యములు వెలబోసి రేగు పండ్లు కొనిన అవివేకి. ఏదో తెలియక చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తముగా పశ్చాత్తాపము కలిగి భగవద్విషయమును తన వాక్కుతో పలికినవాడు ధన్యుడు. రామదాసు గారికి పశ్చాత్తాపము కలిగినది. రామా, ఇంతవరకు అవివేకముచే దురాత్ములకు అర్ధకామముల యందలి ఆశచే నా కావ్యమును కృతిగా వసంగితిని. మోసము అయినది. ఇంక నీవే నా నాలుకపై నడియాడి నా ముఖము నుండి వెలువడు పద్మములు అనడి రంగస్థలమున నటింపుము. నా వాక్కులలో అమృత రసము చిలుకునట్లు నీవు చేయము. ఎంతటి చందోబద్ధముగా రచించినను అలంకారములు ఉన్నను భగవంతుని గుణములను కీర్తింపని వాక్కు శ్రాద్ధములలో పెట్టిన పిండములు తినుటకు చేరడి కాకులు ఉండెడి రేవు వంటిది. భగవంతుని గుణములను కీర్తింపని వాక్కు శ్రాద్ధములలో పెట్టిన పిండములు తినుటకు చేరడి కాకులు ఉండెడి రేవు వంటిది. భగవద్గుణములచే నిబంధింపబడిన వాక్కు హంసలు నివసించడి మానస సరస్సు వంటిది. అట్టి వాక్కు ప్రసరించినచో నాలుక చేయు వ్యాపారము పవిత్రమగును. రామా, సంతసముతో నా నాలుక నుండి వెలువడు ప్రతి పద్యమునందు మొదటి సంతసముతో నటింపుము. వినువారికి అమృత రసములో చిందునట్లు చేయుము అని ప్రార్థించి భగవదనుగ్రహము చే లభించిన భక్తి రసామృత పరిపృతమైన శతకమును రచింప సమకట్టుచున్నారు రామదాసు గారు. వెనక 5 పద్యములలో రాముని గుణఘనములను కీర్తించుచు శ్రీరాముని సంబోధించినాడు. మరలా 3 పద్యములలో రాముని గుణములను కీర్తించుచు ప్రత్యక్ష సమముగా ధ్యానంలో దర్శించిన ఆ మూర్తి అచ్చామూర్తి అయి భద్రాద్రిపై వెలసిన స్వామిని దర్శించి సంబోధించుచున్నారు. యతసీ కుసుమాభ శరీర భక్తమందార వికార దూర పరతత్వ విహార త్రిలోక చాతనోద్ధార దురంత పాతక వితాన విధూర కరాది దైత్యకాంతార కుటార భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి. శ్రీ రమణీయ హార కాంతులు కులుకుచూ మనసును ఆనందింపజేయునట్టి హారముతో వెలసిల్లు సుందర దివ్య వక్షస్థలము గలవాడా అని స్వామి యొక్క దివ్యాభరణ సౌందర్యమును అనుభవించినారు. ఆ హారములతో ప్రకాశించుచున్న దివ్య శరీరము గోచరించెను. ఆ ఆభరణములకు కూడా సౌకుమార్యము సౌగంధ్యము ఉండును. అవి మన ఆభరణములు వలె కఠినముగా ఉండవు, సుకుమారముగా ఉండును. అట్టి ఆభరణములు దాల్చుటచే స్వామి సుకుమారముకు శరీరము కందిపోదని ధైర్యము తెచ్చుకొని ఇట్లు అనుచున్నాడు. అతసి కుసుమోభ శరీర అవసి పువ్వు వంటి నీలమైన శరీరము గలవాడా, ఆ వర్ణము నీ వాత్సల్యమును స్ఫురింపజేయుచున్నది. నీరు నిండిన మేఘము చల్లగా ఉండును, నల్లదనము చల్లదనమును ఇచ్చును. రామా, నీ శరీరము లోకమును తాపత్రయమును తగ్గించి ఆనందమును ఇచ్చును. భక్తమందార భక్తుల పాలిట కల్పవృక్షము వంటి వాడు శ్రీరాముడు. దేవలోకములో ఉండు వృక్షములలో మన కోరికలను తీర్చును. అట్లే శ్రీరాముడు తన్ను ప్రేమించిన వారి కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి వాడు. వికార దూర యాచకులు కోరికలను తీర్చెనని దానికి కృతజ్ఞతతో ప్రత్యుపకారమనే కొందరు కోరుచుందురు. శ్రీరాముడు కోరికను
తీర్చుటకు ఒకరు యాచింపవలను అనడి నియమము లేదు. దానికి ప్రత్యుపకారముచే ఇయ్యవలను అనడి ఉద్దేశము లేదు. కృతజ్ఞత ఆవిష్కరించవలను అనడి కోరిక లేదు. తాను ఉపకారము చేసినాను అని అహంకరింపడు. సాధారణముగా కోరికలను తీర్చేవారికి ఈ 4 దోషములు ఉండును. కానీ రాముడు అటే దోషములు ఏమియో అంటనివాడు. అందుచే వికారదూరుడు. ఇటు దివ్యమంగళ విగ్రహ సౌందర్యము అద్దుల అభీష్టమును తీర్చు ఔదార్యము కలిగి ఉన్న ఒక మానవ మాత్రుడు కాడు శ్రీరాముడు. సాక్షాత్తు పరతత్వము, పరతత్వ విహార. పరతత్వమును విహరించువాడా. నారాయణుడే పరతత్వము. నారాయణుడే శ్రీరాముడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినాడు. నారాయణుడు అన్నిటిలో వెలుపల లోపల ఉండేది తత్వము. పైనుండి రక్షించువాడు, ధరించువాడు. అందుచే శ్రీరాముడు కూడా తన స్వభావమును వీడక సులభుడు అయ్యి అందుబాటులో ఉండునట్లు అందరి మధ్య విహరించుచున్నాడు. త్రిలోక చేతనోద్ధార. పరతత్వమునకు జన్మించుట ఉండదు కదా. మరి శ్రీరాముడు పరతత్వమే అయినచో సూర్యవంశమున కౌసల్య గర్భము నుండి ఎలా జన్మించినాడు అను సందేహము కలుగునేమో. అతడు త్రిలోక చేతనోద్ధారుడు. 3 లోకములలో ఉన్న జీవులను ఉద్ధరించువాడు. జీవులు పరతత్వమును దర్శింపజాలరు. పాల సముద్రంలో ఉన్న వ్యూహమును చేరజాలరు. రామకృష్ణాది అవతారములు ఎప్పుడో గడిచిపోయినవి. అంతర్యామి శరీరంలో ఉండును గాని యోగాభ్యాసము లేని సామాన్యులకు దర్శింపశక్యము కాదు. అందుచే భగవాన్ని చేరి దర్శింపవలనని కోరిక గలవారికి ఆ పరతత్వమే ఈ లోకములో ఎవరు ఏ మూర్తిగా కల్పించుకొని, స్వామి నీవు దీన్ని నీ శరీరముగా స్వీకరించి దర్శనమొసంగవా అని ఆర్తితో ఆర్థించినచో దాన్నే తన శరీరముగా తన సంకల్పముచే స్వీకరించి సామాన్య మానవులు కూడా చేరి దర్శింప వీలుగా దర్శించిన వారిని సంసార సాగరం నుండి ఉద్ధరించును. సకల జీవరాశి బద్ధులు, ముక్తులు, నిత్యులు అని 3 విధములుగా ఉందరు. ఈ 3 విధములకు జీవులను ఉద్ధరించుటకు ఆ పరతత్వమే వారికి అనుగుణము అగునట్లు దర్శనము వసంగును. జన్మ లేనివాడు జన్మనందును, మార్పు లేనివాడు మార్పునందును, నియమింప సమర్థుడైన వాడు ఒకని చేయ నియమింపబడుచుండును. ఇట్లు తన లీలలు దర్శింపజేసి 3 లోకములలోని వారిని ఉద్ధరించిన పరతత్వమే అచ్చామూర్తిగా అవతరించినది. దురంతపాతక వితాన విదూరా. ఈ జీవులను అనాదిగా చుట్టుముట్టి మొదలెరిగి పెకిరించుటకు వీలు కాకుండా అల్లుకుపోయిన పాప సమూహమును ఛేదించువాడు శ్రీరాముడు. జీవులు పాపములు అంతములు లేనివి, అంతమొందించుకుంటకు శక్యము కానివి. అవి అంతటా పరుచుకొని పోయినవి. ఆ పాపములలో చిక్కుకొని ఉన్న జీవులకు ఆ పాపములను శ్రీరాముడే తొలగింపవలను. అతడు సద్గుణములకు ఆకారము అయినవాడు, దుర్గుణములకు దూరమైనవాడు. ఈ 2 పరతత్వమునకు ప్రధాన లక్షణములు. హేయ గుణములు అంటనివాడు, సద్గుణములకు ఆకారమైనవాడు. పరతత్వము రాముడు. పాపములను దూరము చేసి ఆనందమును ప్రోగు చేయువాడు రాముడు. వీరితో చేరి ఉన్నప్పుడు వీరి పాపములు అంటనివాడు. అతని రూపములోను అతని నామములోను దివ్యశక్తి కలదు. రాముని దర్శించినచో పాపములు దూరమగును, ఆనందము లభించును. రామనామమును ఉచ్చరించినచో రాను అక్షరము అగ్ని బీజముగా పాపమును భస్మము చేయును, మా ఆనందమును ఉసుంగును. అందుచే రాముని దివ్య రూపమునకు దివ్య నామమునకు గల శక్తి వర్ణింప కానిది. కరాది దైత్య కాంతార కుటార. లోకంలో జీవులందరూ బాధించేది అహంకారము. అహంకారమే సర్వ వికారములకు మూలతత్వము. అహంకారం నుండి 11 ఇంద్రియములు, 5 సూక్ష్మభూతములు అనగా తన్మాత్రములు ఆవిర్భవించినవి. శరీరముతో చేరగానే శరీరమే నేను అనుభావమును కలిగించినది అహంకారము. అన్నయు అహంకారము సంతతియే. ఇది రజస్తమ గుణములచే ప్రభావితములై జీవులను అనర్థ పరంపరకు గురి చేయుచుండును. వానికి ప్రతీకగా కరదూషణ త్రిశరులు అనడి రాక్షసులు 14,000 మంది సైన్యము జనస్థానమును రావణునిచే నిలవబడినవి. వీరే రాముని ఎదిరించుటకు సిద్ధమైన వారు. కరుడే అహంకారము. ఈ కరుని పరివారము మన శరీరంలో ఉన్నది. ఆత్మతోనే విహరింపవచ్చని రాముని నిరోధించుటకు ప్రయత్నించును. దాన్ని మనము అంతమొందించుకొనలేము. రాముడే అంతమొందించవలను.
కరుడు మొదలగు దైత్యులు అనేది అడవి నరికివేయుటకు గొడ్డలి వలె పనిచేయువాడు శ్రీరాముడు. జనస్థానంలో ఉన్న రాక్షసులను సంహరించిన శ్రీరాముడే మనలోని అహంకారము మొదలగు సకల ప్రకృతి వికారముల యందలి రాజస తామస విజృంభణను అంతమొందించవలెను. ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపాసనలనే వశపరచుకొని దర్శింపజాలిన భక్తులకు అనుగ్రహించడి పరతత్వమే మన వంటి సామాన్యులకు అందుబాటులో ఉండుటకు త్రేతాయుగమున శ్రీరాముడు అయ్యి అవతరించినాడు. అతడే నేడు కరుణాపయోనిధి అయి భద్రగిరిపై శ్రీరామునిగా వెలసినాడు. సేవించినా కీర్తించినా చాలును, మనలోని ప్రాకృత వికారంలో అన్నయు అంతముందును. ధురితలతలావిత్ర కరదూషణ కానన వీతిహోత్ర భూభరణ కళా విచిత్ర భవబంధ విమోచన సూత్ర చారు విస్ఫురధర విందనేత్ర ఘనపుణ్య చరిత్ర వినేల భూరి కంధర సమగాత్ర భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. దురితల తాళవిత్ర. జీవులకు దురిత సంబంధము అనాది కానీ ఇది సహజము కాదు, ఛేదించినా విడిపోవును. భగవంతునితో సంబంధము కూడా అనాదియే, కానీ అది సహజము, అంతము ఉండదు. భగవత్ సంబంధము ఆనందమును వసంగును. భగవత్ సంబంధము మన మనసులో భాషించిన నాడు అనాది అయిన పాప సంబంధము చే కలుగు దుఃఖములకు అంతము ఉండును. ఈ పాపములు ఆత్మను తీగల వల్లే అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నవి. అవి ఎన్నో చెప్పలేము, మొదలు తుది తెలియదు. చెట్లను నరుకుటకు గొడ్డలి ఉండవలను, చిన్న చిన్న తీగలను కోయుటకు కొడవలి ఉండవలను. శ్రీరాముడు కుటారము అనగా గొడ్డలిగా వృక్షముల వలె పెరిగిన పాప వృక్షములను నరికివేయును. అల్లుకొని పోయిన పాపపు తీగలను కొడవలేయి కోసివేయును. మన పాపములను అంతమొందించుకొనుట మన చేత కాదు, వేరొకరి చేత కాదు. భగవానుడే స్వయముగా తన కొడవలి అయ్యి తెగకోయను. మనము ఆ కొడవల్ని సంపాదించుకోనక్కరలేదు, మనతోనే ఉన్నది అని గుర్తు ఉంచుకున్నట్టే సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. విడదీసుకొనుటకు వీలు కాకుండా అల్లి బిల్లిగా అల్లుకుని పోయి ఉన్న పాపలతలను తెగకోయుటకు లవిత్రము అనగా కొడవలి శ్రీరాముడే. అవి మనకు కదలకుండా బంధించును. శ్రీరామనామము ఉచ్చరించి ఆ దివ్యమంగళ విగ్రహము దర్శించినంత మాత్రముననే అవి తమంత తామే విడిపోవును. కరదూషణ కానన వీతి హోత్ర అనగా కరుడు, దూషణుడు అను ఇద్దరు రాక్షసులు కాననము అనగా అడవి వలె ఏపుగా పెరిగి విజృంభించి ఉన్నారు. నరుకుటకు కోయుటకు వీలుగాక బాగుగా పెరిగి గొడ్డలి గాని కొడవలి గాని చొచ్చుకొని పోవుటకు వీలు కాకుండా ఉన్న చోట అడవులకు నిప్పు అంటించినట్లు నిప్పు అంటించి అంతమొందింపవలెను. కొండల మీద అడవులను కాల్చివేయుచుందురు. అట్లే కరుడు, దూషణుడు అనేది కాననమునకు శ్రీరాముడే అగ్నిహోత్రుడు. స్వరూపము లేకుండా భస్మము చేయును. మనలో ఉన్న అహంకారము మమకారము అన్నవి రెండే. కరుడు, దూషణుడు అనేది రాక్షసులు. వీరి పరివారమే మిగిలిన వారు. నేను కాని శరీరము నేను అనిపించుచుండును. నేను అని వ్రేరితో చూపుదుము. శరీరమునే నేను అనగా ఆత్మ అనుకొందుము. ఆత్మ చైతన్యము గలది, శరీరము చైతన్యము లేనిది. ఆత్మ ధరించున్నది, నియమించున్నది. శరీరము ధరింపబడినది, నియమింపబడినది. అజ్ఞానముచే మనకు ధరింపబడి నియమింపబడు శరీరమే ఆత్మగా గోచరించును. శరీరమునకు సంబంధించిన వానినే నావి అనుకొనుచుందుము. భౌతికమైన పదార్థములు ఏవియో ఆత్మకు చెందినవి కావు. శరీరముతోనే అని దానికి సంబంధము ఉన్న వారిని నా ఇల్లు నా ఇల్లాలు అనుచుందుము. ఇల్లుకు కానీ ఇల్లాలకు కానీ నేను అనేది ఆత్మతో సంబంధము లేదు. శరీరముతోనే వానికి సంబంధము కానీ అజ్ఞానముచే అవి నావే అని వానిపై రాగము ఏర్పడును. అందుకు అడ్డుపడిన వారిపై ద్వేషము ఏర్పడుచుండును. ఇట్లు మనము చెడిపోవటకు మూలమైనవి అహంకార మమకారములు. ఈ రెండును అవివేకముచే ప్రేరణ చేయబడి జనస్థానమున నిలిచి ఉన్నవి. అవివేకమే మోహము, మోహమే రావణాసురుడు. రావణాసురుని ఆజ్ఞచే కరదూషణులు జనస్థానమున ఉన్నారు. అవివేకముచే శరీరములో ఉన్న ఆత్మను అహంకార మమకారములు బాధించుటకు సిద్ధపడుచుండును. వాణ్ణి పూర్తిగా దహింపవలెను.
అహంకార మమకారములు దహింపబోటకు రామనామము తప్ప మరొక శరణము లేదు. దాన్ని ప్రేమించి కీర్తించిన వారికి అహంకార మమకారంలో భస్మమోగును. భూభరణ కళా విచిత్ర. ఈ భూమిని భరించుట అనేది ఒక కళ. విచిత్రముగా తనదిగా కలవాడు మహాపురుషుడు శ్రీరాముడు. కళ అనున్నది సహజముగా ఆవిర్భవించును, కానీ నేర్చుకొనుట చేయవచ్చడిది కాదు. ఈ భూమిని భరించుట ఒక కళ. అందరూ చేయుటకు సమర్థులు కారు. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనడి గుణములు అన్నీయూ కలిగిన సర్వేశ్వరుడే భూభరణము చేయగలిగిన వాడు. అందరి జీవుల యొక్క అవసరములను, కర్మలను ఎరుంగగలిగిన వాడు కావలెను. వారు కర్మలను అనుభవించుటకు ఎట్టి శరీరములను ఒసంగవలెనో తెలిసినవాడు కావలెను. తెలిసిన వాణిని చేయగల సమర్థుడు కావలెను. తాను ఒక్కడే ఏ పరికరము లేకుండా తనతోనే చేరి ఉన్న దాన్ని బయల్పెట్టి జీవునిలో తానుండి శరీరంలో ప్రవేశించి ధరించి నియమించి ప్రవృత్తి నివృత్తులను సర్వేశ్వరుడు కల్పించుచుండును. ఇది అంతయో చేయుటకు జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము మొదలగు గుణములు పరిపూర్ణముగా ఉన్నవాడే సమర్థుడు అగును. అలయక సొలయక చెక్కు చెదరక తానుగా ఉండి తాను ఒక్కడై అందరిలో తాను ఉండి అందరి వెలుపల తానుండి నియమించి ధరించి భరించువాడు సర్వేశ్వరుడు. దీనిని ఒక్కసారి ఊహించిన ఎంత విచిత్రమో అనిపించును. అట్టి భూభరణ కలచే విచిత్రమైన వాడు సర్వ జగత్కారణమైన సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. అతడే శ్రీరాముడు. భవబంధ విమోచన సూత్ర. జగత్తును సృష్టించుట, రక్షించుట, లయమనుచుట, అన్నిటిలో ప్రవేశించి నియమించుట, వానికి మోక్షము కలిగించుట అనేది 5 వ్యాపారములను భగవానుడు చేయుచుండును. ముడివేసే 2 చివరలు వెలుపలికి వదిలి ఉంచుదురు. అందు ఒక కొసలాగి బిగియును, ముడి బిగియును. ఒక కొసలాగిన వీడును. సంసారము ఒక ముడి, ఇది ఒక జారుముడి వంటిది. ఈ ముడికి ఒక చివర జీవుడు, ఒక చివర సర్వేశ్వరుడు. ఈ రెండును కలిసి శరీరంతో చేరి ఉన్నవి. ఇది ఏ భవబంధము. భవము అనగా జన్మ. ఈ జన్మ ఒక బంధము అనగా ముడి. జీవునితో చేరి పరమాత్మ శరీరములో ప్రవేశించి నామరూపములను కల్పించును. నామరూపములు గల వస్తువును పుట్టినది అందుము. ఈ పుట్టుట 2 సూత్రములు కలిసిన ముడి. 1 జీవతత్వము, 2 ఈశ్వరతత్వము. ఈ 2 శరీరంలో చేరును. శరీరముతో అన్ని వ్యాపారములను చేయవచ్చును, అన్నిటినీ అనుభవించవచ్చును. కానీ అది బంధము కాకుండా అనుభవించుట తెలియవలెను. జారముడి ఒక చివరలాగిన బిగిసిపోయినట్లే చేసిన ప్రతి పని జీవుడు నేను చేయుచున్నాను, నాది ఈ పని, నా ప్రీతి కొరకే అని నేనుతో చేసినచో ముడి బిగుసుకొనిపోవును. అనగా జన్మలు మరలా పొందవలసి వచ్చును. బంధము వీడదు. సర్వేశ్వరుడు అను చివర పట్టుకొని లాగినచో కర్మ బంధింపదు. జీవుడు అనుకొన పట్టుకొని లాగినచో ముడి బిగుసుకొని పోవును. ఇదే బంధరహస్యము. భవబంధము విడదీయు సూత్రము రాముడే. రామా నీదే అంత, రామా నీదే అంత, రామా నీ కొరకే అంత అంటేమా భవబంధము వీడుము. అందుచే రాముడు భవబంధ విమోచన సూత్రము. చారు విస్ఫురధర విందనేత్ర. సుందరములైన వికసించిన తామర పువ్వుల రేకులను పూర్ణ నేత్రములు గలవాడా. నేత్ర సౌందర్యమే భగవాన్ని పరతత్వంగా ఎరుంగజేయును. ఉపనిషత్తులలో పరతత్వము ఉపాసించుటకు సులభముగా ఉండు సూర్యమండలమున వేంచేసి ఉన్నదని చెప్పినది. ఆ సూర్యమండలములో ఉన్న పరతత్వంను ఉపాసించుటనే అంతరాదక్ష విద్య అందరూ. ఆ మూర్తి యొక్క నేత్రముల సౌందర్యము వర్ణించుచు ఉపనిషత్తు లోతైన నీటిలో ఉన్న లావైన కాడపై నీటిని తగులుచూ నిలిచి అప్పుడే ఉదయించిన సూర్యునిచే వికసింపజేయబడిన తెల్ల తామర పువ్వును బోరిన నేత్రములు గలవాడు అని వర్ణించినది. అటి నేత్రములే పరతత్వమునకు గుర్తు. రాముడు పరతత్వము అంటకు అతని నేత్రములే గుర్తు అని తెలియచున్నది. ఆంజనేయ స్వామి సీతమ్మతో రాముని తాను ఎరుగుదునని చెప్పుచు మొట్టమొదట రామః కమలపత్రాక్ష అంటాడు. తామర పువ్వు రేకుల బోరిన కన్నులు కలవాడు రాముడిని మొట్టమొదట కన్నులనే వర్ణించినాడు. అందుచే రామదాసు గారు రాముని నేత్ర సౌందర్యమును కీర్తించినారు. ఘనపుణ్య చరిత్ర. రామ నీ చరిత్రము పుణ్యము, పుణ్యము సుఖమును ఇచ్చును. రామచరిత్రము సుఖమును ఇచ్చును.
రామచరిత్రము అంతను నారదుడు వాల్మీకి సంగ్రహముగా 100 శ్లోకములలో తెలియజేసి ఇదం పవిత్రం పాపగ్నం పుణ్యం అని నాడు. ఈ రామచరిత్రము పాపములను తొలగించి శుద్ధి చేయును కావున పవిత్రము. పొందవలసిన భగవత్తత్వమును పొందకుండా అడ్డగించిన పాపములను తొలగించును కనుక పాపాగ్నం సుఖములను వసుంగును కనుక పుణ్యం అని చెప్పినాడు. అందుచే ఇది వేదముతో సమానము అయినది అని అనినాడు. అందుచే రామచరిత్రమే పుణ్యము అనగా సుఖమును ప్రసాదించున్నది. సుఖము కావాలి అనుకుని కోరేడు వారు రామచరిత్రమనే శ్రద్ధతో నేర్వవలెను. అందుకే మన పూర్వులు మృత సంజీవనం రామచరితం, చనిపోయిన వారిని బ్రతికించేది రామచరిత్రము అంటారు. సీతమ్మ లంకలో అశోకవనములో సింసుపా వృక్షము క్రింద కూర్చుని తనకింకా సుఖము లభించే అవకాశము లేదని నిశ్చయించుకుని జీవితాన్ని చాలించాలని తన జడమెడకు ఉరివేసుకుని ప్రాణములను విడుచుటకు సిద్ధమైనది. అప్పుడు ఆంజనేయుడు ఆ చెట్టు మీద నుండి రాజా దశరథోనామ అని ప్రారంభించి రామచరితాన్ని వినిపించినాడు. ఆ వృత్తాంతమును విని జీవితంపై ఆశ కలిగి మరలా బ్రతికినది. సుఖము లేదనుకున్న సీతమ్మకు సుఖమును ప్రసాదించే పుణ్యాన్ని సమకూర్చినది రామచరితమే. వినీలపూరి కందర సమగాత్ర విశేషముగా నల్లనైన అధికము నీరు నిండిన మబ్బును పోలిన దివ్య దేహము కలవాడా వెనుక రామని వీతిహోత్ర అనే అగ్నితో పోల్చినారు. అగ్నికి ఆహుతి కావలసిన అహంకార మమకారములు ఎన్నో ఉన్నవి. ఎన్నో తాపములతో తపించుచున్నది మన జీవితము. ఈ జీవితమును చల్లబరుచుటకు నీరు నిండి ఉన్న మబ్బు కావలెను. శ్రీరామునిది దివ్యమంగళ విగ్రహము నీలమేఘశ్యామలము. నీరు నిండిన ఇంకను వర్షించుటకు ఆరంభింపకుండా ఆకాశము అంతా నిండి ఉన్న నల్ల మబ్బును భోలి ఉన్న దివ్య దేహము గలవాడు శ్రీరాముడు. వర్షించకుండగానే ఆ మేఘమును చూచినంత మాత్రమే మన తాపము చల్లబడును. అట్లే రాముడు ఒక్కసారి దర్శనము సొంగిన చాలును. ఆ దర్శనమే మన తాపములను చల్లార్చును. నీలిమ సత్యమునకు సూచకము, అది నల్లదనము కాదు. ధ్యానంలో దర్శించేవాళ్ళు సత్వమహితమైన భగవద్రూప దర్శనము నీలముగా దర్శింతురు. శ్రీరాముడు సత్వప్రధానుడు. అతని దివ్య దేహము నీలమేఘ సదృశము. ఆ నీలిమ సామాన్యముగాక విశిష్టమైనది. అందుచే వినీల అనినారు. కందరము అనగా నీటిని మోసుకొని ఉన్న మబ్బు. ఆ నీరు భూరి అనగా అధికముగా ఉండెను. కొద్దిపాటి నీరుగాక అధికంగా నీటితో నిండిన పెద్ద మబ్బు. ఆకాశంలో ప్రసరించుచున్నది మబ్బు. ప్రసరించగానే సర్వత్రా చల్లదనము అలుముకొనును.